అందరికీ ఇది సిద్ధేశ్వరం, శ్రీ శ్రీ గట్టిగా సిద్ధేశ్వరం అన్నమాట. ఇది శ్రీ 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 కాశీనాయన ఆధ్వర్యంలో నిర్మించబడిన సిద్ధేశ్వరం. ఇక్కడ ఈ కోనేరు నేను చూపిస్తాను, అంతా సిద్ధేశ్వరమే. కోతులు ఎక్కువ ఉంటాయి. నిన్నాను ఈ కోనేరులో కోతులు అక్కడ చూడండి, కోతులు చూపిస్తాను. కోతులు కదండి ఎక్కువ ఉన్నాయి, వాటియేగా. ఈ కోనేరు ఎంత లక్షల మంది ఈ కోనేరుని ఉపయోగించుకున్నా కానీ ఈ కోనేరులో మాత్రం నీళ్ళు అస్సలు అయిపోవు. అక్కడ మీకు శివుడు కనిపిస్తున్నాడా? కాశీ నుంచి వచ్చిన శివుడు. ఇది కోనేరు శ్రీ శ్రీ రామచంద్ర నాయన ఆధ్వర్యంలో ఉంది. ఈ రామచంద్ర నాయన గారు ఇక్కడికి వచ్చి ఆ కోనేరులో చేయి పెట్టి అలా తీయగానే ఆ శివుడు వచ్చేసాడు బయటికి. అక్కడ ఉన్నాడు చూడండి, కనిపిస్తున్నాడా? ఈ గుక్కేంది ఎక్కడ తిరుగుతుంది? సరే, మనం ఇప్పుడు శ్రీ 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 కాశీ విశ్వనాథుడి ఆలయంకి వెళ్ళిపోదాం అండి. అక్కడ పైన కనిపిస్తుంది ఆ గుడి. అది కూడా ఆ గుడి అయ్యప్ప స్వామిది. అది మీకు తర్వాత చూపిస్తాను చూడండి. ఇది కాశీ శ్రీ శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయం. ఇది ఒక్క రోజులో అంటే 24 గంటల్లో శ్రీ శ్రీ కాశీనాయన ఆధ్వర్యంలో నిర్మించబడింది. డిజైన్ బాగానే వేశారు. ఇలా కాశీనాథుడు, కాశీ విశ్వనాథుడు అంటే శివుడు ఉన్నాడు అనమాట. చూపిస్తారండి. శ్రీ శ్రీ కాశీ విశ్వనాథుడు. ఇప్పుడే మేము డిజైన్ వేసామన్నమాట. బాగుందా? పక్కన త్రిశూలం పెట్టారు. ఇదంతా అదే 24 గంటలు నిర్మించేది. నాకు ఎట్లా నిర్మించారో కూడా అర్థం కావట్లేదు. ఈ పెద్ద గుడి మినిమం మ్యాక్సిమం అనుకుంటే 3 రోజులు పట్టిద్ది, కానీ 24 గంటల్లో చేశారంటే మెరాకిల్ గైస్, మెరాకిల్. ఇదంతా శ్రీ శ్రీ కాశీనాయన శ్రీ శ్రీ నాయన రామచంద్ర నాయన గారి ఆధ్వర్యంలోనే ఉంది. ఇప్పుడు ఆ హారతి కూడా ఇవ్వబోతున్నాము. మీకు వీడియో ఒక నిమిషం ఉండండి, చూపిస్తాను.